హలో, వెల్కమ్ టు ఎస్పీఆర్ వ్లాగ్స్. ఈరోజు మనం అల్లం పచ్చడి చూసేద్దాం. తెలంగాణలో దీన్ని అల్లం పచ్చడి అని అంటారు. పచ్చడి కోసం ముందుగా ఒక గిన్నెలో 2 లీటర్స్ పల్లి నూనెను తీసుకుందాం. నూనె వేడి అయ్యాక ఇందులో 1/2 కప్ ఆవాలు, 1/2 కప్ జీలకర్ర వేయాలి. జీలకర్ర ఆవాలు మంచిగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకొని నీట్గా కడిగి ఆరబెట్టుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు మనం ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో 2 గ్లాసెస్ మిరపపొడి, 1 గ్లాస్ ఉప్పు తీసుకుందాం. ఇప్పుడు ఇందులో పిడికెడు జీలకర్ర మెంతు పొడి, పిడికెడు పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మేము ఇక్కడ 2 కేజీస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఇంట్లో చేసిన పేస్ట్ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది చట్నీ. బయట పేస్ట్కి అంత రుచి రాదు. ఇప్పుడు మనం ముందుగా మరిగించి పక్కన పెట్టుకున్న నూనెను వేసుకోవాలి. నూనె వేశాక మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. స్పూన్తో కలపడం ఇబ్బందిగా ఉంటే చేయితో కలుపుకోండి, ఈజీగా ఉంటుంది. ఇలా చట్నీని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టి పక్కన ఉంచాలి. ఒక 2 డేస్ తర్వాత చూస్తే పైకి ఆయిల్ బాగా తేలుతుంది. అప్పుడు ఇందులో సాల్ట్ సరిపడా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. చేసుకున్నాక ఒక జాడీలోకి ఎత్తి పెట్టుకోవాలి. ఇదే మన టేస్టీ అల్లం పచ్చడి రెడీ. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.